అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ ఆధునిక వాస్తుశిల్పం ప్రాచీన విశ్వాసంతో చేతులు కలుపుతుంది. ఇది కేవలం ఒక గుడి కాదు, సేవకు, సంస్కృతికి కేంద్రంగా ఉన్న ఇస్కాన్ బెంగళూరు వైభవాన్ని ఇప్పుడు లోతురా పరిశీలిద్దాం. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా ఆలయం యొక్క గొప్పతనాన్ని చూద్దాం. ఆ తర్వాత దాని వెనుక ఉన్న గురువుగారి స్ఫూర్తి గురించి తెలుసుకుందాం. అటునుంచి నేరుగా ఆలయం లోపలికి వెళ్లి దాని అందాలను ఆస్వాదించి, చివరిగా ఆ ఆలయం సమాజానికి ఎలా సేవ చేస్తుందో, రాబోయే తరాలకు ఎలా మార్గనిర్దేశం చేస్తుందో చూద్దాం. ముందుగా ఈ అద్భుతమైన కట్టడం వైపు చూద్దాం. దాని పరిమాణం, దాని నిర్మాణ శైలి, అసలు ఆధునిక ప్రపంచంలో దానికున్న ప్రాముఖ్యత ఏంటో మొదట తెలుసుకుందాం. ఇది మామూలు దేవాలయం కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద కృష్ణ దేవాలయాల్లో ఒకటి. అంటే ప్రపంచపటంలోనే ఇదొక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం అన్నమాట. దీని పరిమాణం, ప్రాముఖ్యత గురించి వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మరిది ఏమైనా పురాతన కట్టడమా అంటే అదీ కాదు. కేవలం 1997లో అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. చూసారా, ఇంత తక్కువ సమయంలోనే ఇది ప్రపంచవ్యాప్తంగా ఎలా గుర్తింపు పొందిందో? ఇంత గొప్ప నిర్మాణానికి స్ఫూర్తి ఎవరు? దీని వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక శక్తి ఎవరు? ఆయనే వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాద్. ఆయన గురించి, ఆయన తత్వశాస్త్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీల ప్రభుపాదగారి ప్రయాణం నిజంగా అద్భుతం. 1966లో న్యూయార్క్లో చాలా చిన్నగా మొదలైంది. కాని అది అక్కడితో ఆగలేదు. ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారి బెంగళూరు ఆలయంలాంటి గొప్ప నిర్మాణాలకు దారితీసింది. ఆయన చేసిన కృషికి అంతే గొప్ప గౌరవం కూడా దక్కింది. ఇక్కడో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆయనకు మరణానంతరం మహాకుంభమేళాలో విశ్వగురువు అనే బిరుదిచ్చారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇది చాలా ఉన్నతమైన గుర్తింపు. దీన్ని బట్టే ఆయన ప్రభావం ఎంత లోతైనదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఆలయం లోపలికి అడుగు పెడదాం. దాని నిర్మాణ సౌందర్యాన్ని, అక్కడున్న పవిత్రమైన ప్రదేశాల విశేషాలను దగ్గరగా చూద్దాం రండి. ఆలయ నిర్మాణంలో ఒక అద్భుతమైన బ్యాలెన్స్ కనిపిస్తోంది. ఒక పక్క దాదాపు 56 అడుగుల బంగారు ధ్వజస్తంభం భూమికి, ఆకాశానికి వారధిలా నిలుస్తోంది. దానికి పైన 28 అడుగుల కలశశిఖరం దైవిక ఉనికికి ప్రతీకలా మెరుస్తూ ఉంటోంది. ఇది ఒక వైభవం. మరోవైపు ఈ ఆడంబరానికి అతీతంగా 6 పవిత్రమైన మందిరాలతో అందర్నీ ఆహ్వానించే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఇదే. ఆలయం లోపల మొత్తం 6 ప్రధాన మందిరాలున్నాయి. ప్రధాన దైవమైన రాధాకృష్ణుల నుండి మొదలుపెట్టి కృష్ణ బలరామ, నితాయ్ గౌరాంగ, శ్రీనివాస గోవింద, ప్రహ్లాద నరసింహ, చివరికి వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాద మందిరం వరకు ఇక్కడ జరిగే పూజల్లోని వైవిధ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రసాదానికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం భోజనం కాదు, దేవుడి ఆశీర్వాదం. అందుకే దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ దీన్ని ఉచితంగా పంచుతారు. ఇది ఇక్కడ ఆతిథ్యానికి, ఆధ్యాత్మిక భాగస్వామ్యానికి ఒక చక్కని ప్రతీక. ఆలయం కేవలం ప్రార్థనలకే పరిమితం కాలేదు. దాని గోడలు దాటి సమాజానికి ఎలా సేవ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రభావం చాలా పెద్దది. ఇస్కాన్ బెంగళూరు కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు అనడానికి అక్షయపాత్ర ఫౌండేషన్ ఒక గొప్ప ఉదాహరణ. ఆకలిని రూపుమాపాలి అనే ఒకే ఒక గొప్ప లక్ష్యంతో ఆలయ సభ్యులు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. అమెరికా మాజీ అధ్యక్షుడు, అవును, బరాక్ ఒబామా కూడా ఈ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు. ఇది చాలు కదా దీని ప్రపంచస్థాయి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి. ఇక చివరిగా భవిష్యత్ తరాలను ఈ ఆలయం ఎలా తీర్చిదిద్దుతోందో చూద్దాం. అంటే యువతలో సంస్కృతిని, భక్తిని ఎలా పెంపొందిస్తుందో పరిశీలిద్దాం. ఇక్కడ పిల్లలకు సంస్కృతిని పాఠల్లా చెప్పరు, ఒక పండగలా జరిపిస్తారు. ఉదాహరణకు కృష్ణాష్టమి సమయంలో పిల్లలు కృష్ణుడు, రాధ వేషాలు వేసుకుంటారు. డ్రాయింగ్, సంగీతం లాంటి పోటీల్లో పాల్గొంటారు. ఇలా ఆటాపాటలతో చాలా ఉత్సాహంగా భక్తిని, సంస్కృతిని నేర్చుకుంటారు. చూశారు కదా,
ఇస్కాన్ బెంగళూరు అంటే కేవలం ఒక గుడి కాదు, అది ఆధ్యాత్మికత, వాస్తుశిల్పం, సమాజసేవ, సాంస్కృతిక విద్య వీటన్నిటికీ నిలయం. ఇదంతా మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది. అసలొక ప్రార్థనా స్థలం కేవలం పూజలకే పరిమితం కాకుండా సంస్కృతికి, కళకు, సేవకు ఒక ప్రపంచ కేంద్రంగా ఎలా మారగలదు? ఆలోచించండి.